ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. వారి జాతక బలం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం చూస్తామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. మీనరాశిలో పుట్టినవారు కావచ్చు, మీన లగ్నంలో పుట్టినవారు కావచ్చు, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, రేవతి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వలేసి చూద్దాం. మీనరాశి జాతకానికి 2 గవ్వలు పడ్డాయండి. మీరు సరిగ్గా గమనిస్తే చూడండి, మకర రాశి, కుంభరాశి, మీనరాశికి ఫస్ట్ గవ్వలు వేస్తే 2 గవ్వలే పడ్డాయండి. చాలా వరకు మాత్రం చూడాలంటే మాత్రం 2 సమస్యలు విపరీతంగా ఉంటాయి. వారికి పర్సనల్ లైఫ్ది ఒకటి, కుటుంబంది ఒకటి ఖచ్చితంగా ఉంటాయండి. కానీ మాత్రం వాటిని ఎదుర్కొనే సత్తా వీరి జాతకంలో ఉంటుంది. మీనరాశి వారి జాతక బలానికి చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. వీరి జాతక బలానికి రాజయోగం ఉంటుంది వీరి పేరు మీద. రాజకీయంలో రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు అధాపతాళానికి పోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఇబ్బందులు ఉంటాయి. అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో తిరుగుతూ ఉండదు వీరి జాతక బలానికి. కానీ దేశపరంగా కావచ్చు, రాష్ట్రపరంగా కావచ్చు, అలాగే మాత్రం హై స్కూల్ పరంగా కావచ్చు, కాలేజీ పరంగా కావచ్చు నెంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంటుందండి ఫ్యూచర్లో వీరి పేరు మీద. కానీ వైద్య రంగంలో ఉన్నవారికి విద్య చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగంలో విద్య చేస్తున్న వారికి కూడా కలిసి వస్తుంది. ఇంజనీర్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో రక్షణ రంగంలో చదువుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం అధాపాతాలను పోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్రం జాతకులు మాత్రం గజలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఎందుకంటే ఏనుగు లక్ష్మి స్వభావం. గజలక్ష్మిని పూజ చేయటం లక్ష్మీ గణపతిని పూజ చేసినట్టండి. లక్ష్మి స్థిరంగా అంటే వీరికి ధనం ఉంటే సహకారం అవుతుంది కాబట్టి. ఇంకా గజలక్ష్మి పూజ చేయటం అంటే వినాయకుడు కూడా ఉంటాడు, అంటే ఆటంకాలు రాకుండాటానికి చేస్తే చాలా వరకు మంచిగా ఉంటుందండి. వీరికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. సాయం చేసేవారు 7 అయితే ఇబ్బంది పెట్టేవారు 14 ఉంటారండి. ముఖం ముందర మంచిగా ఉంటారు కానీ కడుపులో కప్పటం చాలా ఉంటుంది. ఈ రాశి వారికి అలాంటి ఉన్నవారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నదండి. ముఖం ముందర బాగానే ఉంటారు, వెనక గోతులు తవ్వే వాళ్ళు ఉంటారండి. ముఖ్యంగా స్త్రీలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వివాహమైన వారికి భర్తకు లేదా భార్యకు మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంతానంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద కుటుంబ సమస్యలు వీరి ఒకటి తొలగిపోతుంటే ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం రుణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణం మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరు ఒకరిని ముంచాలనే ఆలోచన ఉండదు. కానీ మాత్రం నమ్మిన వారు వీరికి ముంచే అవకాశం ఉంటుంది. జాయింట్ వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అది ఏదైనా సరే, మీడియా రంగం వ్యాపారం కావచ్చు, లేదా ధన రంగంది కావచ్చు, ఫైనాన్స్ రంగంది కావచ్చు, వివాహ రంగంది కావచ్చు, అలాగే మాత్రం జనరల్ స్టోర్ది కావచ్చు, హోటల్ ఫీల్డ్ రంగంది కావచ్చు, అలాగే వీరికి రెస్టారెంట్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి రియల్ ఎస్టేట్ రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం మాత్రం కలిసి రాదు వీరి జాతక బలానికి. అలాగే మాత్రం బోరు బావి తవ్వాలనుకున్న చేయాలనుకున్న అసంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి వీరికి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మీనరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే మాత్రం వీరికి 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య చూడాలంటే అరిసటిగా వర్గాల్లో మాత్రం చాలా వరకు నిదానంగా ఉండాలండి వీరి పేరు మీద. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం తప్పకుండా వీరికి ఎవరో ఒకరు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొందరు స్త్రీలు ఆకర్షణంగా వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అలాగే కొందరు పురుషులు కూడా స్త్రీలకు ఆకర్షించి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషుల విషయంలో మాత్రం ఆకర్షణ చేసుకొని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 4 సార్లు ఆలోచన చేయాలండి. అలాగే ప్రేమికులుగా ఉన్నవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది వివాహ విషయంలో. కానీ సొంతంగా తొందరపడి వివాహం చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే గర్భదోషం ఉన్నవారు, సంతాన దోషం ఉన్నవారు, కుటుంబ దోషం ఉన్నవారు, అలాగే ఆకస్మికంగా ఇంట్లో నష్టాలు జరుగుతున్నవారు, కానీ మాత్రం వాహన విషయంలో నష్టం రావటం, ప్రాణగండాలు కావటం, ఇంటి పెద్ద నష్టం కావటం, ఇంటి పెద్దలు నష్టం కావటం, అన్నదమ్ములు నష్టం కావటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారికి మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా నాగేంద్రుడికి పూజ చేయాలండి. కాళభైరవ స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరభద్రుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి.
ముఖ్యంగా వీరి జాతకాన్ని చూడాలంటే శివుడికి వీలైతే మాత్రం భస్మాభిషేకం చేయడం చాలా వరకు మంచిది. శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేసి పాతాళ గంగల మునిగి అలాగే సాక్షి గణపతి నుంచి అమ్మవారి పూజ చేయటం, కామాఖ్యదేవుని అమ్మవారిని పూజ చేయటం, అలాగే మాత్రం మల్లికార్జున స్వామికి పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వీరి నోటి వెంట ఖచ్చితంగా ఓం నమః శివాయ అనే వాక్యం ఉండాలండి. రెండవది మాత్రం వీరికి ఓపిక గురించి మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగదర్శని ఆ రాముడు బాణం లాంటి ఈ రాముడి వాక్యం కూడా ఉండాలండి. చాలా వరకు మంచిది శ్లోకం. వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు 100% ఫలితం ఉంటుందండి, 50% ఫలితం ఉండదు. వివాహం శుభకార్యం చేయాలనుకునే వారికి 170% ఫలితం ఇస్తుందండి, 30% ఇబ్బందులు వస్తాయండి. గృహ నిర్మాణం చేయాలనుకునే వారు, కొనాలనుకునేవారు, అమ్మాలనుకునే వారికి మాత్రం 60% ఫలితం ఉంటుందండి, 40% ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. మూడోసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతక బలానికి. ఇప్పటిదాకా అయితే 8 గవ్వలు పడ్డాయండి వీరికి. మూడవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మహారదశ జాతకం పడ్డది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఫస్ట్ 2 గవ్వలు చంద్రమహారదశ, రెండవసారి 6 గవ్వలు పడ్డాయి శుక్రమహారదశ మంచిదండి. మూడవసారి ఇప్పుడు రాహు మహారదశ పడ్డది. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నలుగురితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురితో అంటే మిత్రులతో ఇబ్బంది వస్తుంది, కుటుంబ సభ్యులు 2వ స్థానం, 3వ స్థానం శత్రువులతో వస్తుంది, 4వ స్థానం చేసే పని కాడ వస్తుందండి. ఈ 4 స్థానంలో కాడ వీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే నలుగురితోని మాత్రం వీరు నిదానం నడవటం మంచిది. ఈ రాశివారు నిదానంగానే నడుస్తారు. అలాగే అంటే నడవటం కాదండి, పని మీద ఏ నిర్ణయమైనా 1కి 4 సార్లు నిదానం తీసుకోవడం, ఆలోచించడం మంచిది వీరి జాతక బలానికి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద కానీ చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం కులదేవత ఆరాధన చేయటం మంచిది. శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వివాహం కానివారు, వివాహ దోషాలు ఉన్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు, సంతానం కలిగి నష్టమవుతున్నవారు రావి చెట్టు, యావ చెట్టుకు మాత్రం పూజ చేయటం మంచిదండి. సద్బ్రాహ్మణులను అడిగి చేయటం చాలా వరకు మంచిది. చేస్తే దానివలన మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. సంతాన దోషం, గర్భదోషం, సంసార దోషం, కుటుంబ దోషం, నాగదోషం తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే రాగి చెట్టు విష్ణు స్వరూపం అండి. అలాగే వేప చెట్టు లక్ష్మీ స్వరూపం అండి. అలాగే మాత్రం రాగి చెట్టు శివుడి స్వరూపం అండి. వేప చెట్టు అమ్మవారు పార్వతీ దేవత స్వరూపం కాబట్టి ఖచ్చితంగా ఆ చెట్టు చుట్టూ మాత్రం తిరిగి మాత్రం పూజ చేయటం చాలా వరకు వారి మీద దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వివాహమైన స్త్రీలకు మాత్రం ఫస్ట్ సంతానం కోరుకునే వారికి స్త్రీలు పుడితే లక్ష్మీపద యోగం ఉంటుందండి. కానీ అబ్బాయి పుడితే మాత్రం అదృష్ట జాతకం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం సంతాన దోషం ఏమన్నా ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశానం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. వీరి జాతక బలానికి మాత్రం గవ్వలు శుభం గవ్వలు పడ్డాయండి, నష్టం గవ్వలు అయితే పడలేదు. లాస్ట్ ఈ 4వ సంఖ్య కొంచెం ఇబ్బంది ఉంది వీరి జాతక బలానికి. నరదృష్టి చాలా ఉంటుంది కాబట్టి మాత్రం నరదృష్టికి నాపరాయ పగిలిపోతాయండి. ఎవరైనా సరే మీరెంత నేనెంత అని మాత్రం మీకు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ నరఘోష పోవడానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతను ఆరాధన చేయటం, ధూపం వేయటం చాలా వరకు మంచిదండి. కానీ వెంకటేశ్వర స్వామికి నల్లని ఒత్తులతో ధూపం వేయటం మంచిది. ఆంజనేయ స్వామికి ఎర్రని ఒత్తులతో ధూపం వేయటం మంచిది. అలాగే అమ్మవారికి వీరి జాతకంలో కనకాంబరాలతో పూజ చేయటం స్త్రీలు చాలా వరకు శుభకరం ఉంటుందండి. లక్ష్మీదేవతకు మాత్రం, సరస్వతి దేవతకు మాత్రం మల్లెపూలతో పూజ చేయడం చాలా వరకు మంచిది ఉంటుందండి. అలాగే విష్ణుమూర్తికి చూడాలంటే మాత్రం తులసిమాలతో పూజ చేయడం చాలా వరకు మంచిది ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే శ్రీకృష్ణుడు ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. వీరి జాతక బలానికి కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.